హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. హనుమాన్ ఆలయ చరిత్ర. ధ్యానాంజనేయ స్వామి ఆలయం కర్మన్ ఘట్ ఈ ప్రసిద్ధి ఆలయము ఎలా ఏర్పడింది, అలాగే ఈ ఆలయానికి ఉన్న చరిత్ర ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంటను నొక్కండి. కర్మన్ ఘట్ తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, సరూర్ నగర్ మండలంలోని గ్రామం. హైదరాబాద్లోని నివాస ఒక శివారు ప్రాంతం. హైదరాబాద్కి దక్షిణంగా దిల్సుఖ్ నగర్కి దగ్గరలో ఉండే ఈ ప్రాంతం ఇన్నర్ రింగ్ రోడ్ హైదరాబాద్ పరిధిలో ఉంది. కర్మన్ ఘట్ నాగార్జున సాగర్ వెళ్లే మార్గంలో ఉంది. అయితే ఈ ఆలయానికి కాకతీయ రాజులు, అలాగే నిజాం రాజులు, ఔరంగజేబ్తో సంబంధం ఉంది. ఈ కర్మన్ ఘట్ పేరు వెనుక ఉన్న చరిత్ర ఏంటిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే కర్మన్ ఘట్లోని ఈ ప్రసిద్ధి ఆలయము 12వ శతాబ్దంలో నిర్మించబడిందని పురాణాలు చెబుతున్నాయి. హనుమాన్ ఆలయ చరిత్ర వచ్చేసి కాకతీయ మహారాజులు ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని చెప్తుంటారు. అయితే ప్రతాపరుద్రుడు ఒకసారి అడవి వేటకు వెళ్ళాడు. ప్రతాపరుద్రునికి వేటకు వెళ్ళడం ఒక అలవాటు. అయితే ప్రతాపరుద్రుడు ఇప్పుడు ఉన్న కర్మన్ ఘట్ ప్రాంతము లక్ష్మీపురంగా ఒకప్పుడు ఉండేది. అలాగే చెంచల అడవితో మొత్తం అటవీ ప్రాంతంగా ఉండేది. పులులు, సింహాలు సంచరించే ఈ ప్రాంతంలో వేటకు వెళ్ళాడు ప్రతాపరుద్రుడు. అయితే ఈ అటవీ ప్రాంతంలో వేటాడుతున్న కాకతీయ మహారాజు ప్రతాపరుద్రుడు ఒకసారి అలసిపోయి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా అక్కడ ఎవరో రామనామం జపించడం విన్నాడు. రాజు ఆ రామనామ జపం ఎక్కడి నుండి వినబడుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ చుట్టూ తిరిగాడు. అతను దట్టమైన అడవి లోపలికి నడుస్తున్నప్పుడు అతను హనుమంతుడి విగ్రహం కనుగొన్నాడు. రాతి విగ్రహం కూర్చున్న భంగ్యంలో ఉంది. విగ్రహం లోపల నుండి స్వరం వస్తుంది. నివాళులు అర్పించాడు, నమస్కరించాడు. తర్వాత వినయపూర్వకమైన రాజు తన రాజధానికి తిరిగి వచ్చేశాడు. అదే రాత్రి హనుమంతుడు, శ్రీరాముడు తన కలలో కనిపించి ఒక ఆలయాన్ని నిర్మించమని రాజును కోరారట. కలలో హనుమంతుడు కోరిన ప్రకారం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. కాకతీయ రాజుల పరిపాలన తర్వాత వచ్చిన రాజులు దీనిని చక్కగా పాలించి సుమారు 400 సంవత్సరాల తర్వాత క్రమక్రమంగా అలా ధ్యానాంజనేయ స్వామి ఆలయాన్ని ప్రసిద్ధికెక్కి 400 సంవత్సరాలు తీర్చిదిద్ది ఆలయాన్ని మంచిగా అద్భుతంగా నిర్మించడం జరిగింది కాకతీయుల పాలనలో. వీళ్ళ 400 సంవత్సరాల తర్వాత నిజాం పరిపాలన గోల్కొండను పరిపాలించారు. అయితే హిందువుల దేవాలయాలన్నింటినీ నాశనం చేయాలని ఔరంగజేబ్ తన సైన్యాన్ని దేశంలోని ప్రతి మూలకు ఆదేశించాడు. ఇక్కడ ఉన్న హనుమాన్ ఆలయ సమీపానికి ఔరంగజేబ్ తన శక్తివంతమైన సైనికుల్ని కాంపౌండ్ గోడ దగ్గర ప్రవేశించలేదు. ఇది తెలుసుకున్న తర్వాత ఔరంగజేబ్ చేతిలో కాకి పట్టితో ఆలయాన్ని తుడిచిపెట్టాలనేసి అక్కడికి వెళ్ళాడు. అతను ఆలయ ప్రాంగణానికి చేరుకున్నప్పుడు అతని చెవిలో ఒక గర్జన శబ్దం వినిపించింది. ఆకాశంలో ఉరుములతో, మెరుపులతో ఒక పెద్ద శబ్దం వినిపించింది. దానికి అతను భయం చెందడంతో వాయిద్యం అతని చేతుల నుండి జారిపోయింది. అప్పుడు మరలా తిరిగి అతను గుడిలోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆకాశం నుంచి ఒక మెరుపులతో మందిర్ తోడ్నా హై రాజా కర్మన్ ఘట్ అని ఆకాశం నుండి ఒక ఉరుము గొంతుతో వినిపించింది. అంటే, ఓ రాజా, మీరు ఈ ఆలయాన్ని నాశనం చేయాలనుకుంటే మీ హృదయాన్ని బలంగా చేసుకోండి అని దాని అర్థం. అప్పటి నుండి ఈ ప్రదేశానికి దాని పేరు కర్మన్ ఘట్ అనే పేరు సార్థకమైనట్లు చరిత్ర చెబుతుంది. అలా కుతుబ్ షాహీ వంశస్థులు ఇలా విషయాన్ని తెలుసుకున్న తర్వాత 16వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పాలించి కుతుబ్ షాహీ వంశస్థులు కాలంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించి విస్తరించారు. కుతుబ్ షాహీ పాలకులు కళ మరియు వాస్తుశిల్పాలకి గొప్ప పోషకులుగా ఉండేవారు. అయితే మతపరమైన భావనలు నిర్మాణానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఆలయాన్ని గ్రానైట్, పాలరాతి రాళ్లతో పునరుద్ధరించి కొత్త మండపాన్ని నిర్మించారు. 19వ శతాబ్దంలో హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన నిజాం పాలకులు ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. నిజాంలు వారి కళ మరియు సంస్కృతి యొక్క పోషణకు ప్రసిద్ధి చెందారు మరియు వారు ఈ ప్రాంత అభివృద్ధికి చాలా దోహదపడ్డారు. ఆలయం తెల్లని పాలరాయితో పునరుద్ధరించబడింది మరియు అనేక ఇతర మెరుగుదలను చేపట్టారు. 20వ శతాబ్దంలో ఆలయం మరొక దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖ పర్యవేక్షించింది. విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, సౌండ్ సిస్టమ్ వంటి ఆధునిక సౌకర్యాలతో ఆలయాన్ని పునరుద్ధరించారు. అలా కర్మన్ ఘట్
హనుమాన్ దేవాలయం దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ ఆలయంలో గోపురం లేదా ప్రవేశ గోపురం ఉంది. ఇది క్లిష్టమైన శిల్పాలు మరియు శిల్పాలతో అలంకరించబడింది. ఈ టవర్ దాదాపు 20 మీటర్ల ఎత్తు మరియు అనేక శ్రేణులు కలిగి ఉంది. ఈ ఆలయంలో ప్రధాన హాల్ లేదా మండపం ఉంది. దీనిని గ్రానైట్ స్తంభాలు మద్దతుగా ఉన్నాయి. హాలు అందమైన శిల్పాలు మరియు వివిధ దేవతల శిల్పాలతో అలంకరించబడింది. ఈ ఆలయంలో హనుమంతుని విగ్రహం ఉన్న గర్భగుడి లేదా గర్భగృహం ఉంది. దాదాపు 10 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహం నల్ల రాతితో తయారు చేయబడింది. ఈ ఆలయంలో కళ్యాణ మండపం కూడా ఉంది. ఇది వివాహాలు మరియు ఇతర మతపరమైన వేడుకలకు నిర్వహించడమైంది. అయితే కళ్యాణ మండపం వేదిక మరియు సిట్టింగ్ ఏర్పాట్లతో కూడిన పెద్ద హాల్ కూడా ఉంది. కర్మన్ఘట్ ఆలయం యొక్క చరిత్ర ఈ విధంగా ఏర్పడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. టాటా బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. జై బజరంగ్ బలి, జై శ్రీరామ్.